నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఒకసారి సింగింగ్ అన్నీ కూడా కొంచెం పక్కన పెట్టేస్తే లెట్స్ గో టు ద కాలేజ్ డేస్. ఐఐటి మెడ్రాస్లో ఉన్నప్పుడు సో సరదాగా ఫెస్ట్లు జరుగుతూ ఉంటాయి, అన్నీ ఉంటుంది అనమాట. సో ఎవరైనా అమ్మాయిలు మీ పాట కోసం పదే పదే మిమ్మల్ని విసిగిచ్చిన సందర్భాలు ఏదన్నా ఉన్నాయా? లేదండి, అంటే అప్పుడు ఐఐటిలో ఉన్నప్పుడు బాగా చదువు బిడ్డను అనమాట. ఎక్కువ పాడతాను ఇది చేస్తాను కానీ ఎక్కువ మాట్లాడేది కానీ అమ్మాయిలతో మాట్లాడేది కానీ ఇదంతా ఉండేది కాదు. మొత్తం గై బ్యాచ్ అనమాట. గైస్తో తిరగడం, అబ్బాయిలతో తిరగడమే ఎక్కువ. బట్ యా, అంటే పాటల పరంగా ఫ్యాన్స్ అంటూ ఉండడం, అడగడం అంతా చేసేవాళ్ళు. అంతవరకే పెట్టేవాడిని కూడా. అర్థమైపోయింది కదా, చదువులో బిడ్డ, నో పక్క చూపులు, అప్పట్లో బుక్కు చూపులు. అంటే ఇప్పుడైతే చూపులు చూస్తారా? అలా లేదు, అంటే అప్పుడు ఏమంటారు, అభం శుభం తెలియని అబ్బాయినా అంతే అనుకోండి. ఓకే బ్రో, ఇది పేరెంట్స్ అందరూ ఫాలో అవుతారు, నో పక్క చూపులు, ఓన్లీ బుక్ చూపులు. లేదు, అంటే ఒకటి నేను ఏదన్నానండి, నాకు కాంపిటీషన్ ఉంటే నేను ఇంకా అది నా నేచర్ లేకపోతే నాకు అలా అలవాటు అయిపోయిందో, కాంపిటీషన్ ఉంటే ఐ ఎక్సెల్ మచ్ మోర్. ఓకే, ఐఐటి అవ్వనివ్వండి, ఐఐటి అలానే క్రాక్ చేశాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చదువుతున్నారు, నేను చదవాలని చదివాను. అండ్ ఇక్కడ కూడా పాటల పరంగా కూడా నా హిందీ, యాక్చువల్లీ నా పాటల్లో కూడా హిందీ ఫస్ట్ డిక్షన్ ప్రాబ్లం ఉండిందని చెప్పారు. అండ్ రాను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అది ఎలా వచ్చింది అని అంటే, చుట్టుపక్కల అందరూ హిందీ మాట్లాడుతున్నారు ఫస్ట్ థింగ్, అండ్ వాళ్ళందరూ పాడుతున్నారు. నాకు ఏమంటారు, దాని మీద వర్క్ చేయాలి, నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అన్న ఆ థాట్ ప్రాసెస్ ఎక్కువ అనమాట. నాకు ఎప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ కొంచెం ఎక్కువ. దాని పరంగానే ఇది కూడా ఫైనల్స్ వరకు వచ్చాను అని అంటే కూడా ఐ థింక్ దట్ హాస్ హెల్ప్ మీ అలాట్. మామూలు ఫైర్ గారు బ్రో. అంటే ఆ తర్వాత మీ యొక్క జర్నీలో ఎవరైనా కానీ అమ్మాయి కానీ అలా పరిచయం అవడం, సో లవ్ సంథింగ్ అలా ఏం లేదండి. అంటే అబ్బాయి అన్నాక ఉంటాయి కదా ప్రెసెంట్, అలాగా ఉంటాయి కానీ దాన్ని పర్సీవ్ చేయలేదు అంతే. వచ్చింది, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది కానీ అంతే. అంటే నాన్న వాళ్ళని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు, సో అంతే. అంటే మీ లవ్ ఎక్స్ప్రెస్ చేశారా చేయలేదా? తెలుస్తుంది, తెలియకుండా ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారనేది తెలిసిపోతుంది, అంతలా ఏముంటుంది కానీ ఎప్పుడు పర్సీవ్ అయితే చేయలేదు. ఓకే, నైస్ బ్రో. అండ్ 30 lakhs ప్యాకేజ్ అన్నీ వదిలిపెట్టేసుకొని అండ్ సింగింగ్ వైపు రావడానికి వాట్స్ ద డేరింగ్ స్టెప్ మీరు తీసుకోవడానికి? పాట అంటే ఇష్టం. ఒక్క మాటతో అయిపోయింది బ్రో, ఇంకా నా నోట్లోంచి అనేది కూడా లేదు. ఒకటి అంటే సరే, మీరు జాబ్ అన్నారు, ఒక 20 years డౌన్ ద లైన్ లేకపోతే 15 years డౌన్ ద లైన్ తిరిగి చూసుకుంటే నాకంటూ నేను ఏం చేశాను అన్నది కూడా ఇంపార్టెంటే కదా. రైట్. సో ఆ రిగ్రెట్ ఉండకూడదు అనే చేశాను, అంతకుమించి ఏమీ లేదు. కానీ వండర్ఫుల్. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ, సో చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? బాలు గారు. నేను నో సెకండ్ చాయిస్, సెకండ్ థాట్స్ ఆల్సో. ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ వన్, ఇట్స్ ఎస్పీబీ సార్. మరి ఫీమేల్లో? లిస్ట్ చాలా పెద్దది. సుశీలమ్మ, జానకమ్మ, లతా మంగేష్కర్ గారు, చిత్ర గారు, ఆశా భోన్స్లే గారు, శ్రేయ మ్యామ్. ఓకే. అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ ట్రావెల్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? నాకు అంటే తమనన్నతో నాకున్న ఆ కామెడీ ట్రాక్ ఏదైతే నడిచిందో ఫుల్ సీజన్, అది స్క్రిప్ట్లో లేదండి, అది ఏదీ లేదు. ఇట్స్ జస్ట్ ఐ మీన్ అన్న టైమింగ్, స్టేజ్ ప్రెజెన్స్ అండ్ అన్న నాతో మాట్లాడే విధానం, జస్ట్ హ్యాపెండ్. అందుకే అంత బాగా పండింది కూడా అది. అండ్ నాకు ఆ మూమెంట్స్ నేను జీవితాంతం చెరిష్ చేసుకుంటాను. రమణన్నతో ఉన్నది, శ్రీరామచంద్రన్న గారితో ఉండేది కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి. శ్రీరామన్న వాజ్ మోస్ట్లీ లైక్ ఎ బ్రదర్, అంటే సపోర్ట్ చేయడం, ఇది చేయడం అంతా ఇది చేయడం. అండ్ అక్కడ నుంచి కంటిన్యూ అయింది ఇండియన్ ఐడల్, హిందీ ఇండియన్ ఐడల్ వరకు కూడా. బట్ తమనన్నతో ఉన్నది ఆ ఫన్నీ బ్యాంటర్ అవనివ్వండి, లేకపోతే అన్న పంచులు అవనివ్వండి, అది నేను జీవితాంతం చెరిష్ చేసుకుంటాను. వెరీ క్లోజ్ ఆఫ్టర్ దట్, ఐ థింక్. అంటే ఫస్ట్ నుంచి అన్న తెలుసు, బట్ అక్కడ షోలో ఇంకా దగ్గర అయ్యారు. అండ్ నా మీద పంచలేయడం కూడా నేను అది ఏమంటారు ఎంజాయ్ చేశాను అండ్ ఆశీర్వాదాలనే తీసుకున్నాను నేను. అంటే మన వాళ్ళు వేసేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాను, అలా అన్నమాట. అండ్ మీరు ఎక్కువగా ఎమోషనల్ అయిన పర్ఫార్మెన్స్ ఏది? ఎందులో? మన మెయిన్ ఇండియన్ ఐడల్ తూ హీ రే ఉరికే చిలక పాడినప్పుడు. ఓకే, నాకు అది వన్ ఆఫ్ ద అంటే ఎమోషనల్ మెలోడీస్ ఒకటి. అండ్ ఆ పాట అసలు
మ్యాజిక్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. అంటే పాడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ మనకు కూడా తెలిసిపోతుంది. అండ్ అది బయట రిలీజ్ అయిన తర్వాత కూడా జనాలు దాన్ని తీసుకున్న విధానం అవనివ్వండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక పాట చేస్తున్నప్పుడు కానీ, ఒక సినిమా చేస్తున్నప్పుడు కానీ, మనకు ఒక డైరెక్టర్కి కానీ, హీరోకి కానీ, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్కి కానీ ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఇదే ఇది ఇది వర్కౌట్ అవుతుంది, ఇది హిట్ అవుతుంది అని. అలా ఆ రోజు పాడినప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే ఆ ఎమోషన్తో పాడాను అండ్ దట్ యాక్చువల్లీ బికేమ్ వైరల్ అండ్ పీపుల్ స్టార్టెడ్ లవింగ్ దట్ సాంగ్ టు. ఆ పరంగా ఐ వుడ్ సే తుహిరే ఆ మూమెంట్ ఏదైతే జరిగిందో దట్ వాస్ దాని వెనకల ఒక స్టోరీ కూడా ఉంది. ఏంటి అని అంటే అందరూ అది స్టార్టింగ్ టైమ్స్లో అనమాట. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లోనే ఆ డ్యూయట్ రౌండ్ పెట్టారు. అందరూ వాళ్ళకి కావాల్సిన డ్యూయట్ పార్ట్నర్ సెలెక్ట్ చేసేసుకున్నారు. నాకు నేను రంజని అనే అమ్మాయి, రితిక అనే అమ్మాయి, ఇంకొకళ్ళు మిగిలారనమాట. నో వన్ యాక్చువల్లీ పెయిడ్ విత్ అస్. నేనేంటి సరే మనం ఎలా అయినా జిద్దుగా మనం కొట్టాలి, మనం పెయిర్ అయ్యి మనం ఏంటో చూపించాలి అన్నది నేను వాళ్ళని మోటివేట్ చేస్తున్నాను. వాళ్ళని మోటివేట్ చేసి అండ్ వెన్ దట్ యాక్చువల్లీ క్లిక్డ్ ఆ షోలో, ఆ అమ్మాయి అందుకే ఆ పాట పాడినప్పుడు కూడా ఆ అమ్మాయి వచ్చి నన్ను హక్ చేసుకోవడం. బికాస్ వీ ఫెల్ట్ వీవర్ లెఫ్ట్ అవుట్స్ అక్కడ. ఎందుకంటే అయ్యా ఎవరు మనతో డ్యూయట్ పాడడానికి ఏంటి ఇంట్రెస్ట్ చూపించలేదా అన్న ఫీలింగ్ వచ్చింది. వెన్ దిస్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వీక్. మాకు అసలు జడ్జెస్ స్టాండింగ్ ఓషన్ ఇచ్చి జడ్జెస్ హార్ట్ టచింగ్ గా ఉండింది అని చెప్పినప్పుడు షీ యాక్చువల్లీ దట్ గర్ల్ స్టేజ్ మీద వచ్చి నన్ను హక్ చేసుకొని షీ గాట్ ఎమోషనల్. అందుకే ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి. అంటే వెన్ థింగ్స్ ఆర్ అగైన్స్ట్ యూ, వెన్ యూ సక్సీడ్ ఆ వచ్చే కిక్కే వేరబ్బా. అందుకే ఇంత గుర్తు పెట్టుకొని కూడా మీరు ఇలా చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఫైనల్స్ వరకు వచ్చింది కూడా నాకు అదే అనిపిస్తుంది. ఇంత మనసులో ఇంత పెట్టుకొని లేకపోతే ఆఫ్ ద కెమెరా ఏదైతే అయ్యిందో అదంతా తట్టుకొని నిలబడి ఫైనల్స్ వరకు వచ్చాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ కిక్ నాకు. ఓకే. అండ్ ఖాళీగా ఉన్న టైంలో మీ నోట్లోంచి వచ్చే ఒక సాంగ్ పక్కా ఉంటుంది, రెగ్యులర్గా పాడుకునే ఒక సాంగ్. అది చిన్నప్పటి నుంచైనా ఎప్పటి నుంచైనా కానీ ఒక సాంగ్ రెగ్యులర్గా పాడుకునే సాంగ్ ఏది? అంటే నాకు చాలా ఇష్టమైన పాట అంటే ఇది సేమ్ మళ్ళీ గీతాంజలి సినిమాలోనే. ఓకే. నిప్పులోన కాలదు, నీటిలోన నానదు, గాలిలాగా మారదు ప్రేమ సత్యము, రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము, పేదవాడి కంటిలో ప్రేమ రక్తము, గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో, జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో, ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు, రాజశాసనాలకే లొంగిపోవు ప్రేమలు, సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ, ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా. ఇంతకు మీ లైఫ్లో ఆ ప్రియ ఎవరు? ఎవరు లేరండి. ఎవరు లేరా? అంటే ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఒక అమ్మాయి కోసం సాంగ్ పాడిన సందర్భం ఏదైనా ఉందా? అంటే తమిళ్ రియాలిటీ షో మీరు చెప్పినప్పుడు అక్కడ కూడా ఇలానే అడిగారు అనమాట, ఎవరికైనా పాడావా అని. అంటే నేను ఒకటే అన్నాను, ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ పాట పాడాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని. ఓకే. మన విక్రమసింహ సినిమాలో కొచ్చడియన్ ఇది రజనీకాంత్ గారిది. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఈ పాట డెడికేట్ చేస్తాను అమ్మాయిలందరూ. సో ఎవరైతే మరి ఈ పాటకి పడిపోయారో వాళ్ళైతే పెట్టేసుకోవచ్చు, అప్లికేషన్స్ పెట్టేసుకోవచ్చు. రియల్లీ ఇట్ వాస్ వెరీ వెరీ స్వీట్. ఏంటంటే అది పాటతో పాటు మీ యొక్క ప్రేమను కూడా వ్యక్తపరుస్తూ ఉన్న. నాకు లిరికల్గా చాలా ఇష్టం. యా. ఏదేమైనా సఖి విడువను నిన్నే ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీద జాబిని మీద ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. అంతకంటే పెద్ద ఒకటి ఇంకే ఉంటుంది బ్రో. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్?
అక్రాస్ జనరేషన్స్ చాలా మంది ఉంటారండి. అంటే అదే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంది, దానికి తగ్గట్టు కూడా వస్తున్నారు. బట్ ఐ మీన్ పాతకాలంలో తీసుకుంటే కేవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, తర్వాత రాజా గారు, కోటి గారు, అండ్ దెన్ రెహమాన్ సార్, హారిస్ సార్, అండ్ మణిశర్మ గారు, కిరవాణి గారు. ఇప్పుడు చాలా అసలు నేనేం చెప్పను అంటే అంటే వాళ్ళ సిగ్నేచర్ స్టైల్స్ ఉంటాయి, వాళ్ళ ఇది ఐ మీన్ పాటకు అభిమాని ఉంటారు కానీ మ్యూజిక్ ఎవరు చేశారు అన్న దానికి కాదు. అండ్ ఆల్సో ఇప్పుడు రీసెంట్గా అయితే డిఎస్పి సార్ అండ్ తమన్ గారు. అండ్ మీరు ఐ థింక్ దిస్ ఇస్ అ రాంగ్ క్వశ్చన్. పాటకు అభిమాని ఎప్పటికైనా సరే, నేను తప్పుగా అనుకోకండి, హీరో ఫ్యాన్స్ ఉన్నా కూడా ఇది కూడా హీరో, ఇప్పుడు ఎవరైనా అడుగుతారు హీరో పాటలు పాడండి, ఈ పాటలు పాడండి అని. పాడడంలో తప్పులేదు. బట్ ఎప్పటికైనా ఒక సింగర్గా నా ఆశ ఏంటంటే పాటకు అభిమాని ఉండాలి. నాట్ దేర్ షుడ్ బి అంటే మీరు చేసే ఆర్ట్కి, మీరు చేసే వర్క్కి అభిమానం ఉండాలి కానీ మనుషులకు కాదు అన్నది నేను దృఢంగా నమ్ముతాను. అది మ్యూజిక్ డైరెక్టర్ అయినా అవ్వనివ్వండి, సింగర్ అయినా అవ్వనివ్వండి, ఏదైనా పాట మనల్ని గుర్తు చేసుకునేలాగా ఉండాలి కానీ మన వల్ల పాట ఇది ఇప్పుడు ఉండకూడదు అని.